Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 9200 స్థాయిని ఈ వారం కూడా చేరుకోలేకపోయింది. స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. ఓవరాల్గా చూస్తే నిఫ్టీ 0.3% పతనమై 9119 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.4% పతనమైంది. 29365 పాయింట్ల వద్ద ట్రేడింగ్ క్లోజ్ అయింది. దాదాపుగా ఇండెక్స్లన్నీ నష్టాల బాటలోనే సాగాయి. బ్యాంక్ నిఫ్టీ 0.7% నష్టపోయి 21551 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక గత కొద్ది వారాలుగా లాభాల బాటలో పయనిస్తూ వస్తున్న మీడియా రంగ షేర్లు ఈ వారం కూడా జోరు కొనసాగించాయి. దీంతో నిఫ్టీ మీడియా 3.4% లాభపడింది. ఇన్ఫ్రా రంగ షేర్లు కూడా పెరగడంతో ఆ సూచీ ఇన్ఫ్రా 1.2% పెరిగింది. ఎఫ్ఎంసీజీ 1.2%, ఫార్మా సెక్టర్ 3.1% నష్టపోయాయి. ఇక వీక్లీ గెయినర్ల విషయానికొస్తే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 7.53%, గెయిల్ 5.21% లాభపడ్డాయి. మిగిలిన షేర్లలో ఇండియా బుల్స్ హౌసింగ్ 3.46%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.8%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.76% లాభపడ్డాయి. వీక్లీ లూజర్స్ను చూస్తే సన్ ఫార్మా 7.67%, ఐసిఐసిఐ బ్యాంక్ 4.83% నష్టపోయాయి. కోల్ ఇండియా 4.83%, ఎస్ బ్యాంక్ 4.47%, యాక్సిస్ బ్యాంక్ 4.2% క్షీణించాయి. H1B వీసాలకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఇకపై ఈ వీసాలు మన ఇండియన్లకి కష్టమేనా? బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే స్లోగన్తో ముందుకెళ్తున్న ట్రంప్ దెబ్బకి ఐటీ కంపెనీలు దివాలా తీయాల్సిందేనా? అవునంటున్నారు కొంతమంది. లేదు మనకి లాభం అంటున్నారు ఇంకొంతమంది. ఇంతకీ ఏది నిజం? H1B వీసాల చట్టం మార్చుతా అన్నట్టుగానే మార్చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దానికి తగ్గట్టుగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ చేశారో లేదో ఇక్కడ మన ఇండియన్ ఐటీ కంపెనీల షేర్లు దెబ్బతిన్నాయి. కొత్త చట్టం ప్రకారం H1B వీసాలపై ఉద్యోగం చేసే ఇతర దేశస్తులకు ఇప్పుడిస్తున్న జీతం కంటే రెట్టింపు, మూడింతలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా ఒక్కో ఉద్యోగికి ఏడాదికి కనీసం 84.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇంత జీతం ఇవ్వాలంటే ఐటీ కంపెనీలకు భారమే. అదే విషయాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యాజమాన్యాలు కూడా చెబుతున్నాయి. 1,30,000 పెంచడం వలన ఏంటంటే ఈ H1B1 వీసా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు దాని గురించి మళ్ళీ ఆలోచించి జాగ్రత్తగా తీసుకెళ్తారు. నిజంగా అక్కడ యాక్చువల్గా డెవలప్మెంట్ ఉన్న కంపెనీలకు మాత్రమే అవకాశం కల్పించే విధంగా వాళ్ళు క్షుణ్ణంగా ఈ పరిశీలించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఈ కన్సల్టింగ్ కంపెనీలకి కొంత దెబ్బ తగులుతుంది. Ultimately, I believe in the capitalist society in terms of companies should be given an opportunity to make their own profits and conduct their own business. I think it'll not hamper the ability to do business. And Americans have never taken a thing where it hampers their own economy. I think what they have not realized is that by tightening up these norms, it will impact their own organizations. So I don't think they will do that. But at the same time, enforcing some of the rules which have been there for the long period of time might work good for both countries. అమెరికాలో ఇండియన్ ఐటీ కంపెనీలు అక్కడి వారినే తమ సంస్థల్లో నియమించుకోవాలి. ఇది కూడా భారమే. ఇప్పటికే డాలర్ రూపీ వాల్యూ సమస్యలతో అల్లాడిపోతున్న ఐటీ ఇండస్ట్రీకి ట్రంప్ నిర్ణయం కష్టకాలాన్నే తెచ్చిపెట్టింది. అయితే ఈ స్థితి నుంచి బయటపడడానికి ఐటీ కంపెనీలు తమ ప్రయత్నాలు తాము మొదలెడతాయి. ఇప్పుడున్న వర్క్ స్టేషన్లను వేరే ప్రదేశాలకు తరలించి ట్రంప్ ఎఫెక్ట్ నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది మాత్రం ఇది ఇండియన్ ఐటీ కంపెనీలకు వరంగా కూడా చెబుతున్నారు. పాజిటివ్గా థింక్ చేసామనంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం ఇండిపెండెంట్గా ఉండి అక్కడ ఎవరి దగ్గర పని చేయకుండా మనం ఇక్కడే వర్క్ చేసుకుంటూ మనం ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అలాంటివి ఇంకేమన్నా మంచి స్టార్టప్స్ చేస్తూ వాళ్ళకన్నా మంచి హై పొజిషన్లో ఉండడానికి ట్రై చేయొచ్చు. In a way, I don't think it's a right move because recently FDI market lo chuste India is the leading destination for FDI, so it's replaced China as the most preferred FDI destination, and US nunchi investments chuste 500% perigindi. So when we are opening our country for them to come and invest, I think it should be a mutual thing that you shouldn't at this time make changes to the visa rules. So idi itu pedte then I would also touch base upon the different angle that ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీలకు గడ్డుకాలం నడుస్తోందనే చెప్పాలి. అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ గతంలో కూడా అధిగమించింది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. To think about where our country is, it's a very different state than what it was 2 decades ago. అదేంటంటే మన సిస్టంలో అలవాటు అయిపోయింది. నేను చెప్పినట్టు
మా తరపు నుంచి ఇప్పటి కొత్త గ్రాడ్యుయేట్స్ కూడా అమెరికా అనేది అది ఒక పెద్ద క్రేజ్ లాగా అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ నోబడీ స్టాపింగ్ అండ్ థింకింగ్ అంటే వై అమెరికా అంటే గ్రాస్ ఇస్ ఆన్ ద గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు మన కంట్రీలో. లైక్ ఐ సెడ్, వీఆర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. Our GDP is doing amazing, growth is amazing story. In fact, after China, the whole world wants India to succeed right now. India to become that India, they want India to lead the whole overall global economy. Alanti Tharnamlo, I think there are lots of opportunities. In fact, if you look at a lot of our industry bodies, we are trying to push for about 10,000 startups to be formed in our own country by 2020. That's a great news. స్టాక్ మార్కెట్లో ర్యాలీ నడుస్తుందంటే ముందుగా చూసే అంశం ఫైనాన్షియల్ నెంబర్స్. వాటితో పాటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత పెట్టుబడి పెడుతున్నారనేది కూడా రోజు గమనిస్తుంటారు. అలా ఎఫ్ఐఐలు లాస్ట్ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేసిన ఓ అరడజన్ స్టాక్స్ ఇప్పుడు చూద్దాం. ఎఫ్ఐఐలు గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. వాటిలో ఏషియన్ గ్రానైటోలో డిసెంబర్ 2016 నుంచి 2.87% పెరిగి 3.02% చేరింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విస్తరణ కోసం భారీగా చేస్తుండటంతో వృద్ధి రేటు బాగా ఉంటుందని అంచనా. బ్యాటరీల తయారీ, ఫ్లాష్ లైట్ల మేకింగ్ లో లీడర్ గా ఉన్న ఎవ్రీడే ఇండస్ట్రీస్ లో కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా వాటా పెంచుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బలంగా ఉన్న ఈ కంపెనీలో ఎఫ్ఐఐలు డిసెంబర్ నుంచి తమ వాటాను 7.75% పెరిగి 23.44% పెంచుకున్నారు. ఇక అందరికీ తెలిసిన వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ తమ వ్యాపారాన్ని సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీస్ గా మార్చుకుంది. దీంతో మిగిలిన పోటీదారులతో తన వాల్యుయేషన్ భారీగా పెరుగుతోందనే అంచనాలతో ఎఫ్ఐఐలు తమ ఈక్విటీని 3.58% పెంచుకున్నారు. ఇప్పుడు సింటెక్స్ లో ఎఫ్ఐఐల వాటా 29.41% చేరింది. సిమెంట్ మేకింగ్ కంపెనీ సాగర్ సిమెంట్స్ లో ఎఫ్ఐఐలు తమ వాటా డబుల్ చేశారు. డిసెంబర్ నుంచి దాదాపు 1.70% ఈక్విటీ పెంచుకోవడంతో ఇప్పుడు ఆ వాటాల మొత్తం 3.82%గా ఉంది. హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న డాక్టర్ లాల్ పాత్ లిస్టింగ్స్ నుంచే పీఈ రేషియో 40% అధికం. అయినా ఇందులో ఎఫ్ఐఐలు నమ్మకం ఉంచారు. డిసెంబర్ నుంచి తమ ఈక్విటీని 1.46% పెంచుకున్నారు. దీంతో లాల్ పాత్స్ లో ఎఫ్ఐఐల వాటా 10%కి చేరింది. హెల్త్ కేర్ ప్రొవైడర్, హాస్పిటల్స్ రంగంలో అగ్రగామి అయిన అపోలో హాస్పిటల్స్ లో కూడా ఎఫ్ఐఐలు తమ వాటాలు పెంచుకుంటూనే ఉన్నారు. గత డిసెంబర్ నాటికి దాదాపు 43% ఈక్విటీ వారి చేతిలోనే ఉండగా ఇప్పుడు మరో 3.68% పెంచి 46.83%కి చేర్చారు. దీంతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో ఎఫ్ఐఐల వాటా పూర్తి స్థాయికి చేరువైంది. ఈ స్టాక్స్ లో ఎఫ్ఐఐల వాటాల పెంపు ఇన్వెస్టర్లకి ధీమా కలిగిస్తోంది. అయితే కేవలం వీరి పెట్టుబడులే షేర్ల ర్యాలీకి దోహదపడకపోయినా దలాల్ స్ట్రీట్ లో అదో సెంటిమెంట్ గా మారింది. రెస్టారెంట్లు, ప్రత్యేకించి బార్లు నడుపుతున్న రెస్టారెంట్లకి ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి. హైవేల దగ్గరలో లిక్కర్ సేల్స్ పై బ్యాన్ విధించడం, సర్వీస్ ఛార్జీలపై ఆంక్షలు, ఈ రెండు నిర్ణయాలు ఈ రంగంలోని యాజమాన్యాలు తమ వ్యూహాలు తిరిగి రచించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి. హైవేల దగ్గరలోని రెస్టారెంట్లలో లిక్కర్, ఆల్కహాల్ ఉత్పత్తులు అమ్మడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో వాటి యజమానులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు తమకి ఆదాయం వచ్చేదే ఎక్సైజ్ అమ్మకాలపై అంటూ వాపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆ కోవకి చెందినదే. టూరిజం ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ రాష్ట్రాలకి ఈ లిక్కర్ బ్యాన్ షాక్ గా చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే తమ వద్ద పోగుపడి ఉన్న లిక్కర్ స్టాక్ ఎలా వదిలించుకోవాలో తెలియక రెస్టారెంట్ల యాజమాన్యాలు అడ్డదారులకు తెరలేపాయి. తాము కొనుగోలు చేసిన స్టాక్ పై ఎక్సైజ్ సుంకం కట్టామని, ఇప్పుడదంతా ఏమవుతుందని వారి వాదన. ఇక లిక్కర్ మేకింగ్ కంపెనీల షేర్లు కూడా పతనం కావడం ప్రారంభించాయి. కొన్ని హోటల్స్ లో ఈ నిర్ణయం అమలు తర్వాత 40% కస్టమర్లు తగ్గిపోయారట. సమ్మర్లో లిక్కర్ సేల్స్, ప్రత్యేకించి బీర్ అమ్మకాలు జోరుగా ఉంటాయి కాబట్టి వీటి కదలికల్లో పెద్దగా హెచ్చుతగ్గులు కనిపించలేదు. యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, రవికుమార్ డిస్టిలరీస్ సహా బ్రూవరీస్ షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ లో బాగానే లాభపడ్డాయి. అయితే హైవేల దగ్గరలోని రెస్టారెంట్లు తమ పేస్ మార్చుతుండటంతో రవాణా ఛార్జీలు కూడా కలిపి అవి మందుబాబుల జేబులకే చిల్లు పెడతాయనడంలో డౌటే లేదు. మరోవైపు రెస్టారెంట్లలో తాము ఆర్డర్ చేసి పొందిన ఆహారానికి సర్వీస్ ఛార్జ్ కట్టక్కర్లేదని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ప్రకటించారు. ఈ నిర్ణయం తమకి షాక్ అని హోటల్ ఇండస్ట్రీ చెబుతోంది. ఈ రంగంలోని రాయల్ ఆర్చర్డ్స్, అద్వానీ హోటల్స్, కామత్ హోటల్స్ వంటి స్టాక్స్ ఈ మధ్యనే పెరగడం ప్రారంభించాయి. తాజాగా సర్వీస్ ఛార్జ్ నిర్ణయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో లాభాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా.
మన దేశంలో ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్ కనిపిస్తోంది. ఫోన్లు వాడే వారిలో ఎక్కువ మంది పాత ఫోన్లకి స్వస్తి చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్స్కే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా కుప్పలు తెప్పలుగా వస్తున్న స్మార్ట్ ఫోన్ వేరియంట్ల జోరు తగ్గుతుందని అంచనా. హ్యాండ్సెట్ల తయారీ కన్సోలిడేషన్ దశలోకి వస్తుందని ఇండస్ట్రీ భావిస్తోంది. ఇండియాలో హ్యాండ్సెట్ మేకింగ్ ఇండస్ట్రీ వాల్యూ $1,500 కోట్ల. దేశంలో దాదాపు 100 బ్రాండ్లు మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ చేస్తున్నట్లు ఓ అంచనా. స్మార్ట్ ఫోన్ సేల్స్ భారీగా నమోదవుతున్నాయి. ఈ దశలో యాపిల్ వంటి కంపెనీలు కూడా ఇక్కడ వ్యాపారానికి సిద్ధపడుతుండటంతో ఇక ఈ సంస్థలకి గడ్డుకాలం వచ్చినట్లే అని భావిస్తున్నారు. అయితే ఈ పరిణామం ఇండస్ట్రీ ముందు నుంచే ఊహిస్తోంది. 4G రెవల్యూషన్ ని జియో జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దీంతో మొబైల్ హ్యాండ్సెట్ల ఇండస్ట్రీ కన్సాలిడేషన్ దశలోకి వేగంగా వచ్చేసిందని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ లెజెండ్ యాపిల్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేస్తోంది. విస్ట్రాన్ కంపెనీతో జాయింట్ వెంచర్ గా 4 లక్షల ఐఫోన్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. 4G హ్యాండ్సెట్లలో తక్కువ రేటుకి స్మార్ట్ ఫోన్ యాపిల్ బ్రాండ్ తో వస్తోందంటే యూజర్లకి పండగే కదా. శాంసంగ్, చైనా బ్రాండ్ల ఫోన్లు ఇప్పటికే మార్కెట్లో మేజర్ షేర్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. వాటికి యాపిల్ తోడవుతోంది. ఈ పరిణామం భారత్లోని చిన్న చితక కంపెనీల వ్యాపారంపై భారీగా పడటం ఖాయంగా కనిపిస్తోంది. వీటి వాల్యూ $800 కోట్ల ఇండస్ట్రీ అంచనా. అనివార్యంగా ఇప్పుడు కనిపిస్తున్నన్ని బ్రాండ్లు ఇక మొబైల్ హ్యాండ్సెట్ల రంగంలో కనిపించవనేది చెప్తున్నారు. పీవీసీ పైపుల తయారీ కంపెనీ సుధాకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైర్స్ అండ్ కేబుల్స్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. పీవీసీ పైపుల రంగంలో దక్షిణ భారతదేశంలో అగ్రభాగంలో కొనసాగుతున్న సుధాకర్ గ్రూప్ తొలి ఏడాది 100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మార్కెట్లోకి ప్రవేశిస్తుందని సుధాకర్ వైర్స్ అండ్ కేబుల్స్ మార్కెటింగ్ మేనేజర్ రంగారావు తెలియజేశారు. ఈ ఏడాది చివరి నాటికి తెలుగు రాష్ట్రాల్లో 3వ స్థానానికి చేరుకోవడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, 2020 నాటికి అగ్రస్థానం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. 1996 నుండి పీవీసీ ప్రొడక్ట్స్లో ఎంటర్ అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ పర్పస్ స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చి కన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రొడక్ట్స్ SWR పైప్స్ ఇంక్రీజ్ చేశారు. వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, క్యూరింగ్ పైప్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్, ఆల్ అప్లికేషన్ పర్పస్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చాము. రీసెంట్గా వీఆర్ ఇంక్రీజ్డ్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ వీఆర్ అచీవ్డ్ 800 crores turnover అండి. ఇన్ ఫ్యూచర్ వీఆర్ ప్లానింగ్ టు అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1000 crores టు రీచ్. Our standards are latest amendment standard, that is IS 694/2010. So that is a very stringent standards. So as per that we are manufacturing plant is put up and we are manufacturing with that. So we can give the better product, better quality product. బాహుబలి ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. సినిమాలకు ఇప్పటిదాకా బ్రాండింగ్ చేసిన కంపెనీలున్నాయి, కానీ ఓ సినిమానే తమ బ్రాండ్లకి అండర్స్ చేసుకుంటున్న వైనం ఈ సినిమా క్రేజ్కి నిదర్శనంగా నిలుస్తోంది. ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న బాహుబలి ట్రైలర్ను తమ బ్రాండ్లకి కంపెనీలు ఎలా వాడుకుంటున్నాయో చూడండి. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ సమ్మర్ సీజన్ లో ఐపీఎల్ తరువాత ఆ రేంజ్ సెన్సేషన్ ఏదైనా ఉంది అంటే అది బాహుబలినే అంటున్నాయి బిజినెస్ వర్గాలు. యూట్యూబ్ లో 4.5 కోట్ల మంది చూసేసిన ట్రైలర్ నే ముక్కలు ముక్కలుగా చేసేసుకుని బిర్లా A1 సిమెంట్స్ తమ బ్రాండింగ్ కి వాడుకుంటోంది. బాహుబలి 1 మొదటి వారంలోనే 100 కోట్లు కలెక్ట్ చేసిందని అంచనా. దీంతో ఈ సీక్వెల్ కి కూడా బాగానే పబ్లిసిటీ దక్కుతోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు తమ ఉత్పత్తులకు జోడిస్తున్నాయి కంపెనీలు. బ్రిటానియా మిల్క్ బికిస్ తినండి, ప్రభాస్ ని కలవండి అంటూ బ్రిటానియా ప్రచారం చేసుకుంటోంది. 15 కోట్ల టైగర్ మిల్క్ బికిస్ ప్యాకెట్లు ఇలా బ్రాండింగ్ తో మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఆ కంపెనీ. ఫుడ్ చైన్ షాప్ మెక్డొనాల్డ్స్ కూడా బాహుబలితో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంది. మహారాజా మెక్మీల్, మహారాజా మెక్ జూనియర్ అంటూ 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమాల్లో గెలిచిన విన్నర్స్ కు స్పెషల్ ప్రీమియర్ షోతో పాటు స్టార్లను కలిసే ఛాన్స్ ఇస్తోంది మెక్డొనాల్డ్స్. ఇవి కాకుండా నెస్లే మంచ్, మేక్ ఎ విష్ ఫౌండేషన్లకి ఫండ్ రైజ్ చేసే ఫ్యూయల్ ఎ డ్రీమ్ తో కూడా బాహుబలి అసోసియేషన్ ఉంది. ఇలా బాహుబలి బ్రాండ్ దేశమంతటా మారుమోగిపోతోంది. ఈ ఎండార్స్మెంట్స్ తోనే ప్రొడక్షన్ కంపెనీకి కోట్లలో సొమ్ము సమకూరినట్లు అంచనా. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.
ProfitYourTrade.in, TV5 Money సంయుక్తంగా బెంగళూరులో మొదటిసారిగా టెక్నికల్ ఫండమెంటల్ వర్క్షాప్ నిర్వహించబోతోంది. మే 6, 7వ తేదీల్లో 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ లెంత్ వర్క్షాప్ను ఆర్గనైజ్ చేస్తోంది. రేస్ కోర్స్ రోడ్లో ఆనందరావు సర్కిల్లో టీసీఎస్ ఎదురుగా ఉన్న ఐబీ శాంక్టమ్ హోటల్ ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎర్నలిస్టులు హాజరై తమ ట్రేడింగ్ ఫండమెంటల్ స్ట్రాటజీలను ఎంచుకోబోతున్నారు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలనే అంశంతో పాటు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఎలాంటి వ్యూహాలను పాటించాలో వివరించబోతున్నారు. వీటితో పాటు నెట్వర్కింగ్ డిన్నర్లో ఎర్నలిస్టులతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాన్ని కూడా దక్కనుంది. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు ProfitYourTrade.in వెబ్సైట్ను సందర్శించండి. ఇతర సందేహాలు ఏవైనా ఉంటే 9505020443 లేదా 8328306600 నెంబర్లను సంప్రదించండి. ఇప్పుడు మరిన్ని బిజినెస్ న్యూస్ చూద్దాం. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సిఐఐ టీం పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు తమ వంతు బాధ్యతగా కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు ఆటోమేషన్, 3D టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిసిఐ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ సంజయ్ సింగ్ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు చేజింగ్ సెల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? చేజింగ్ సెల్ ప్రైమరీలీ టుడే ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద న్యూ కంపెనీస్. సో మెయిన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కెన్ వీ హ్యావ్ చేజింగ్ సెల్ ఫర్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఆల్సో, రైట్? సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ వీ కీప్ గివింగ్ టు ద గవర్నమెంట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.